ఇంట్లో ఈ కళ్ళద్దాలంటే ఏంటండి మీరు? ఎంత చెప్పినా అర్థం కాదా? మీరెందుకు వెళ్ళారు పార్టీకి? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఒకవేళ చచ్చా అలా అయ్యుండదు. మళ్ళీ తింగర్ది ఫోన్ చేస్తుందంటే. హలో. ఎస్. సారీ టు డిస్టర్బ్ యూ. యాక్చువల్గా ఈ ఫోన్ నాది కాదు. పొరపాటున బ్యాగ్ మారిపోయింది. నా ఫోన్ ఆ బ్యాగ్లో ఉండిపోయింది. అందుకే ఈ ఫోన్లో ఉన్న లాస్ట్ డయల్ నంబర్ చూసి ఫోన్ చేస్తున్నాను. ఈ ఫోన్ ఎవరిదో, వాళ్ళెక్కడుంటారో మీకు తెలుసా? తన పేరు నాకు తెలీదు. తను తెలుసు, కానీ ఎక్కడుంటుందో తెలీదు. మీరు పని చేయొచ్చు కదా. మీ నంబర్ తన దగ్గర ఉందని చెప్తున్నారు. అప్పుడు మీ నంబర్కి కాల్ చేయొచ్చు కదా. చేశానండి, తను లిఫ్ట్ చేయడం లేదు. అవసరం మీది కదా, అలాగే ఉంటుందిలేండి. వాట్? నథింగ్. వెయిట్ చేయండి, తనకు అవసరం అయినప్పుడు తనే కాల్ చేస్తుంది. ఓకే. ఐ థింక్ మీ వాయిస్ ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టుంది. నన్ను మహేష్ బాబు అంటుంటారండి. సినిమాలో హీరోగా వర్క్ చేస్తుంటాను. మెంటల్ ఒళ్ళ ఉన్నాడే, కానీ వాయిస్ ఎక్కడో విన్నట్టే ఉంది. మామ్, డాడ్, మామ్. ఏంట్రా అది? ఐమ్ లివింగ్ డాడ్. ఇప్పుడు ఫ్రెండ్స్ తో టూర్ అవసరమా? మామ్ ప్లీజ్. కాదురా, మొన్నే అబ్రాడ్ నుంచి వచ్చావు, కాస్త మాతో స్పెండ్ చేయొచ్చు కదా. ఏ గర్ల్ ఫ్రెండ్ కు డేట్ ఇచ్చుంటాడు డాడ్, అందుకే. ఇంకా మనతో ఏం పని? ఏయ్, నువ్వు లేనిపోని డౌట్స్ తీసుకురావద్దు. నేను నా ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాను, అంతకుమించి ఏం లేదు. సరే వెళ్ళు, కానీ కమ్ బ్యాక్ సూన్. అండ్ ప్లీజ్ టేక్ కేర్. షూర్ మామ్. రే, అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకేమన్నా కొనుక్కురా. ఓ ఊపుకుంటే వచ్చాయిక. అలాగే లేవే కోతి. మమ్మీ, లగేజ్ అంతా ప్యాక్ అయిందా? ఆల్రెడీ కార్లో పెట్టేశాను మామ్. బాయ్ కోతి. బాయ్. బాయ్ నానా. సారీ మామ్. సారీ డాడీ. నేను శ్రీలంక వెళ్తున్నానని చెప్తే మీరెందుకని అడుగుతారు? ఆ ప్రశ్నకి జవాబు నాకే తెలియదు, అందుకే అబద్ధం చెప్పి వెళ్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చిన్ను, ప్రియా, టిఫిన్ రెడీ, రండి. జరిగింది మర్చిపోవే, అలా డల్గా ఉండకు. చిన్ను రావే, కాలేజీకి టైం అవట్లేదా? వాడిని నీ లైఫ్ లోంచి ఎగ్జిట్ చేయించడానికి నేను నీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తావు? కూర్చో. నాకు ఆకలిగా లేదు. చిన్ను, చిన్ను. ఎందుకు ఇలా కని పగ సాధిస్తున్నావు? అయినా ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉండనివ్వండి. ఎందుకే దాంతో అలా? నీళ్లు పోయి.
మర్చిపోయాను. ఈ రోజు ఆ మిల్క్ డిస్ట్రిబ్యూటర్ నా పీక పిసికి చంపేస్తాడు. ఏడ్చాడు. వాడికి ఛాన్స్ ఇస్తానా? నువ్వు అలసిపోయి పడుకున్నావని నేనే వెళ్ళి పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు అందరికి పంచొస్తున్నానులే కాని నువ్వేం కంగారు పడకు. ఏమైనా అన్నాడా? ఏమంటాలేవే, వాడికి కావాల్సింది పని జరగటం. ఎవరు చేస్తే ఏంటి? అమ్మయ్యా, లేపొచ్చు కదే. రాత్రంతా ఏడ్చేడ్చి సగం అయ్యావు. ఎలా లేపమంటావే? నా మాట విని ఈ రోజు సూపర్ మార్కెట్ కూడా రానని ఓనర్కి ఒక ఫోన్ చేసి చెప్పేయ్. రూమ్ లోనే రెస్ట్ తీసుకో. పర్వాలేదే. వద్దన్నానా? సూపర్ మార్కెట్ కి ఫోన్ చేయడం మర్చిపోకు, లేదంటే ఆయన నా మీద అరుస్తారు. సాయంత్రం కలుస్తాను. జరిగింది తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకు. ఏంటి? నా ఫోన్ ఏమైంది? ఏంటిది సేమ్ కలర్ బ్యాగ్? వస్తువులు నవి కావు. చా, వాళ్ళెవరూ బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నాకు కాల్ ట్రై చేస్తున్నట్టున్నారు. నా గురించి తప్పుగా అనుకున్నారో ఏంటో. హలో హలో అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాత్రి నుండి పర్సులో ఫోన్ అలాగే ఉంది. రింగ్ కూడా వినపడలేదు. ఇప్పుడే చూసుకున్నాను. దట్స్ ఓకే. సేమ్ బ్యాగ్స్ అవడంతో అలా జరిగింది. సారీ అండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు కదా? నో నో నో, అలాంటిదేం లేదు. మీరెక్కడుంటారు? అయ్యో, మీకెందుకండి శ్రమ, నేనే వచ్చిస్తాను. ఎక్కడికి రమ్మంటారు? నేనిప్పుడు ఎలాగూ బయటకు వెళ్తున్నాను. మీరే చెప్పండి ఎక్కడ కలుద్దాము. సీతారాముల టెంపుల్లో కలుద్దామా? టెంపులా? ఓకే. అయ్యయ్యో, ఆలస్యం అయిపోతుంది. రే సాగర్, సాగర్. నానా, పంతులు గారు ఫోన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల లోపల మాసికం అయిపోవాలట. మూడు నెలలు దాటి 4వ నెల. కడుపును పుట్టిన వాళ్ళు కన్నవాళ్లకు చేయాల్సిన కర్మ నీకు నేను చేయాల్సి రావడం నిజంగా నా దురదృష్టం నేత్ర. జానకి, అయిపోయిందా? వస్తున్నా వస్తున్నా. అబ్బబ్బబ్బా, ఈ రోజు ఇందిరగారికి కూడా కజ్జికాయలు చేసివ్వాలి. ఈయనేమో ఈ రోజే ఎక్స్ట్రా పని పెట్టారు. ఏంటో ఏమో. ఇవ్వండి. అవును, 3 నెలల నుంచి చూస్తున్నాను. ఎవరికి ప్రతి నెల కజ్జికాయలు తీసుకెళ్తున్నారు. పైగా వాటికి డబ్బులు కూడా తీసుకోవట్లేదు. అయ్యో, నా ఉద్దేశం డబ్బు తీసుకోమని కాదు. డబ్బు తీసుకోకుండా ఇన్ని స్వీట్స్ ఇచ్చేంతగా మనకు కావలసిన వాళ్ళు ఎవరున్నారా అని. జానకి, నాతో పాటు జయరామ్ గారి కంపెనీలో డ్రైవర్గా పనిచేశాడే మూర్తి. ఓ, అతనా? అతని దగ్గర మనం డబ్బెలా తీసుకుంటామండి? అవును, అతని కూతురు పెళ్ళయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. నేరుగా నిజం చెప్పే ధైర్యం లేక ఇలా మన నేత్ర నెలమాసికానికి నీ చేత దానికి ఇష్టమైన కజ్జికాయలు చేయించుకుని వెళుతున్నాను. ఇలాగైనా దాని ఆత్మ శాంతిస్తుందన్న ఓ చిన్న తృప్తి. సరేగాని వీడెక్కడికి మీతో? ఎరా, కాలేజ్కెళ్ళవా? ఈరోజు లీవమ్మా. లీవా? ఎందుకు? మా ఫ్రెండ్ చెల్లిది పెళ్ళా, పెళ్లి చూపులా? నీలా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. పదే పదే అడగడం నిన్ను బాధ పెట్టడం అవుతుందని గాని అసలు పెళ్లి చేసుకుంటావా లేదా? ఒక్కటి గుర్తుంచుకోరా, రేపో మాపో మన నేత్ర తిరిగి వస్తుంది. దానికి మనం పెళ్లి చెయ్యాలి. అందుకు నువ్వు అడ్డు కాకూడదు.
లేదు జానకి, నేత్ర పెళ్లికి ఏ అడ్డు లేదు. నువ్వేం కంగారు పడకు. సాగర్ పద, నన్ను దిగబెట్టి వెళుదు గాని. ఇవ్వండి. పద నాన్న. నేత్ర అన్ని అడ్డంకులు అధిగమించి అందరంత దూరం వెళ్లిపోయింది జానకి. బంధాలను తెంచుకుని ఆ చుక్కల్లో చేరి తన జ్ఞాపకాలను పంచుకుంటుంది. ఎలా చూస్తున్నాడో చూడు. దేవుడా, వీడికి ఎవరితో రాసి పెట్టావయ్యా? రావే, సాగర్ సార్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు రావట్లేదేంటా అని చూస్తున్నానే. ఊరుకోండే. అవును, సక్సెస్ అయిందా ఏంటి? అదేనే లవ్. చిచి లవ్. ఏ సారీ చిన్ను, నోరు తిరగలేదు. ఒక్కటిచ్చాననుకో అయిపోతావు. సాగర్ సార్ క్లాస్ కి రావడం లేదంట. క్లాస్ క్యాన్సిల్ అయిందని ప్రిన్సిపల్ సార్ చెప్పమన్నారు. అదేంటి, భూకంపం వచ్చిన క్లాస్ మిస్ అవున సాగర్ సార్ ఈ రోజు క్లాస్ మిస్ అయ్యారు. అదేనే, మొన్న ఆవిడెవరో వచ్చి అందరి ముందు ఇన్సల్ట్ చేసింది కదా, అందుకే గిల్టీగా ఫీల్ అయ్యారేమో. అంటే సార్ ఇంకా రారంటావా? రారని అనుకుంటా. చిన్ను, నీ లవ్ పరిస్థితి ఏంటే? పాపం ఆవిడెవరో గాని చిన్ను లవ్కి పంచర్ చేసేసిందే. క్లాస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అజిమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. శ్రీగురుకోండి గోవింద విష్ణు సునద్రిపురం ఆశ్రయరాజీకేశ పద్మనాభ శ్రీకృష్ణ వాసుదేవ ప్రజమోదక్ష్య నరసమచ్యుత జనార్దనేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో జాయతే భూంబార్గాయ దిశామోర్ధన బ్రహ్మక. గోత్రం చెప్పండి. వసునోళ్ళ గోత్రోద్భవస్య నేత్రానామదేశ్య నేత్రాప్రీత్యర్థం నదీ తీరే ప్రధానాని కరిష్యే. అయ్యా, ఆ పెండాలు తీసుకుని నదిలో కలపండి. అయ్యా, మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది రాఘవయ్య గారు. ఈ రోజుల్లో మనిషి పోతే కాల్చేవాళ్లే కరువయ్యారు. అలాంటిది మీరు నెల నెల పద్ధతి ప్రకారం మీ అమ్మాయికి నెలమాసికం చేస్తున్నారు. తన ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. ఉంటాను.
సాగర్, నేను ఆఫీస్కి వెళ్తాను. చిన్నాడు ఒక్కడే ఉన్నాడు. నువ్వు గుడికెళ్ళి అన్నదానం జరిపించరా. నేత్రకి ఇష్టమైన పదార్థాలన్నీ మీ అమ్మతో చేయించినవే. నలుగురు తింటే నేత్ర ఆత్మకి తృప్తి కలుగుతుంది. అలాగే నాన్న. సాకేత్, ఒరే సాకేత్. వస్తున్నామ్మా. ఎస్ జానకి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పళ్ళు రాలగొడతాను. మాతృమూర్తికి ప్రణామములు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. మరి ఎలా పిలవాలో నువ్వే చెప్పు. ఎప్పుడు పిలిచినట్టే అమ్మా అని పిలువు చాలు. చెప్పమ్మా. ఈ స్వీట్స్ తీసుకెళ్లి రామాలయంలో ఇచ్చిరా. నువ్వు అన్నది ఎలా ఉందో తెలుసా? ఎల్లి రామారావుకి ఇచ్చిరా అన్నట్టుంది. ఏ రామారావు? నువ్వు ముందు ఏ రామాలయమో చెప్పు, ఆ తర్వాత నేను ఏ రామారావో చెప్తా. అబ్బా, నువ్వేది తిన్నగా మాట్లాడవు కదరా. రామాలయం పక్క వీధిలోనే కదరా ఉంది. హలో అమ్మగారు, అది పక్కనే ఉండొచ్చు, కానీ కిలోమీటర్ దూరంలో ఉంది. వెళ్ళటానికి కనీసం నా దగ్గర బైక్ కూడా లేదు. సర్లే, ఓ పని చేస్తాను, నేనే వెళ్ళి ఇచ్చేస్తాను. ఈ బ్లాక్ మెయిల్ కి ఏం తక్కువ లేదు. అంతేగాని పాపం కొడుకు దగ్గర బైక్ లేదే, మా ఆయనకి చెప్పి ఒక బైక్ ఇప్పిద్దామనే ఆలోచన మాత్రం రాదే. నేనే తీసుకెళ్తా. ఏంటి ఇది? బరువు ఉంటుంది లేరా. రామాలయంలో ఇవ్వమన్నాను కదా అని అందరికీ ప్రసాదంలా పంచిపెట్టకు. అక్కడేదో ఫంక్షన్ జరుగుతుందట, వాళ్ళకివ్వు. సరే జాగ్రత్త. మెల్లగా ఒరే సాకి, హీరో అవుతావని చెప్పి 6 ప్యాక్ చేసావు, కానీ నిన్ను నీ పర్సనాలిటీని ఇలా వాడుకుంటున్నారా? ఎందుకురా నువ్వు బ్రతికి? అసలు నీకు ఏం వాల్యూ ఉందిరా? అసలు నువ్వు దేనికి పనికొస్తావురా? ఇలా స్వీట్లు డెలివరీ చేయడానికా? ఓ పక్క నువ్వు చేతగానోడవని డిసైడ్ అయిపోయి మీ నాన్న నీకు సాకేత్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అని పెట్టించాడ్రా. దానికే నీ ఫ్రెండ్స్ లో సగం మంది నిన్ను సైడ్ చేసి వెళ్ళిపోయారా. ఇప్పుడు నిన్ను ఇలా ఎవడైనా చూశాడే అనుకో, ఉన్న వాల్యూ కూడా వాయుగుండంలో కలిసిపోతుందిరా. నీ పర్సనాలిటీకి నీ గ్లామర్ కి ఇటో అమ్మాయిని అటో అమ్మాయిని వేసుకొని నడవాలరా. కానీ నువ్వు ఈ చేతిలో సంచి ఈ చేతిలో సంచి వేసుకొని నడుస్తున్నావురా. ఇంకా నేను ఏ అమ్మాయి లైక్ చేస్తుందిరా? పోని లైక్ చేసిందే అనుకో, అది ఏ ముష్టి మొహంతో అవుతుంది, కానీ గ్లామర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకరోయ్. కనీసం ఎటన్నా వెళ్దామంటే నీ మొహానికి బైక్ కూడా లేదురా. ఎందుకురా నువ్వు బ్రతికి? ఎప్పటి కోసం రా? నువ్వు ఈ స్వీట్ ప్యాకెట్లు మోయడం ఏంట్రా? వీటిని ఇలాగే తీసి పారాయలోనుంది, కానీ ఏం చేస్తాం? అమ్మ ఆర్డరు, తప్పదు, వెళ్ళిచ్చేయాలి. ఒరే, నువ్వు హీరో అయ్యేది ఎప్పుడు? నీకు స్టార్డమ్ వచ్చేది ఎప్పుడు? ఇలా ఎండున్నప్పుడు నువ్వు ఏసీ కార్లో తిరగడం ఎప్పుడు? అన్నయ్య, నిజంగా నా చెల్లి పిలిచినట్టే ఉందమ్మా.